ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మన వరల్డ్‌లో పాపం, క్రైమ్ ఇంకా కరప్షన్ ఇంతలా ఎందుకు పెరిగిపోయాయని? రోజూ న్యూస్ చూస్తుంటే ఇది కలియుగ అంతానికి సైనేమో అనిపిస్తుంది. అసలు ఈ వరల్డ్‌ని సేవ్ జేయడానికి ఎవరు వస్తారు? మన పురాణాల్లో విన్న కల్కి అవతారం నిజంగానే వస్తుందా? లేక అది కేవలం ఒక కథ మాత్రమేనా? ఈరోజు మనం ఏన్షియంట్ ప్రాఫెసీస్ నుండి మోడర్న్ సైంటిఫిక్ థియరీస్ వరకు అన్నిటిని డిస్కస్ చేద్దాం. ఏన్షియంట్ టెక్స్ట్స్ ప్రకారం కలియుగం ఎండ్ ఎప్పుడవుతుంది? శంబల అనే హిడెన్ సిటీ ఎక్కడ ఉంది? అక్కడ ఉండే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్స్‌డా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్‌గా మన పురాణాల ప్రకారం విష్ణువు అవతారాల్లో లాస్ట్ అవతారమే కల్కి. ఈయన కలియుగం ఎండింగ్‌లో వచ్చి దుష్టులను సంహరించి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తారు అని చెప్తారు. అంతా బాగానే ఉంది గానీ, కల్కి పుట్టే ప్లేస్ మాత్రమే మన భూమి మీద లేదు. ఈ ప్లేస్ పేరు శంబల. శంబల గురించి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులకు కొన్ని విషయాలు తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కలియుగం టోటల్ డ్యూరేషన్ 4,32,000 సంవత్సరాలు. ఇందులో మనం జస్ట్ 5,000 సంవత్సరాలు కంప్లీట్ చేశామని స్కాలర్స్ చెప్తుంటారు. సో, కాలిక్యులేషన్ ప్రకారం ఇంకా చాలా టైం ఉంది కదా! మరి ఎందుకు ప్రపంచం అంతం గురించి ఇప్పటినుంచే డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొంతమంది రిసెర్చర్స్ ఏమంటున్నారంటే, ఏన్షియంట్ టైమ్ కాలిక్యులేషన్స్‌కి ఇప్పుడున్న ఫాలో అవుతున్న క్యాలెండర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు చెప్పే లాజిక్ ప్రకారం మనం ఆల్రెడీ కలియుగం ఎండింగ్ ఫేజ్‌లో ఉన్నామని అంటూ ఉంటారు. శ్రీమద్ భాగవతంలో క్లియర్‌గా రాసుంది. ఎప్పుడైతే రాజులు దొంగల్లా మారతారో, ఎప్పుడైతే మనుషుల్లో దయాగుణం పోతుందో, అప్పుడు కల్కి అవతారం వస్తుందని క్లారిటీగా చెప్పారు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటే ఆ టైం దగ్గరలోనే ఉందనిపిస్తుంది. కల్కి అవతారం ఒక వైట్ హార్స్ మీద చేతిలో కత్తితో వస్తారని చెప్తారు. కానీ మోడర్న్ ఎక్స్‌పర్ట్స్ దీన్ని డిఫరెంట్‌గా డీకోడ్ చేస్తున్నారు. ఆ గుర్రం ఇంకా కత్తి మేబీ ఒక అడ్వాన్స్‌డ్ వెపన్ సిస్టమ్ లేదా వెహికల్‌ని రీప్రజెంట్ చేస్తూ ఉండొచ్చని వీళ్ళు భావిస్తున్నారు. దీన్ని ఇంకా డీప్‌గా మాట్లాడుకుందాం. కల్కి అవతారం టాపిక్ వస్తేనే ఆటోమేటిక్‌గా శంబల అనే పేరు వినబడుతుంది. పురాణాల్లో కల్కి శంబల అనే గ్రామంలో విష్ణుయశ అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తారని ఉంది. కానీ శంబల నగరం ఎక్కడుంది? గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే ఇది మనకు కనబడదు. శంబల అనేది ఒక మిథికల్ కింగ్డమ్. దీన్ని టిబెటన్స్ షాంగ్రిలా అని కూడా పిలుస్తారు. ఇది హిమాలయాల్లో ఎక్కడో హిడెన్‌గా ఉందని నమ్ముతుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శంబల అనేది మన నార్మల్ ఐస్‌కి కనిపించదు. ఓన్లీ ఎవరైతే మెంటల్లీ అండ్ స్పిరిచ్యువల్లీ హై లెవెల్‌లో ఉంటారో వాళ్ళకే అది యాక్సెస్ అవుతుంది. ఇది ఒక సింపుల్ విలేజ్ కాదు. ఇక్కడ ఉండేవాళ్ళు ఇమ్మోర్టల్స్. వాళ్ళకి టైంతో పని లేదు అని పురాణ గాథలు చెప్తున్నాయి. కొన్ని థియరీస్ ప్రకారం శంబల అనేది వేరొక డైమెన్షన్‌లో ఉన్న ఇంకొక ప్లేస్. అక్కడి నుండే వాళ్ళు వరల్డ్‌ని మానిటర్ చేస్తూ ఉంటారు. కలియుగం ఎండ్ అయ్యే టైంకి శంబల గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు కల్కి ఆర్మీ బయటికి వస్తుందని అంటుంటారు. ఈ ప్లేస్‌ని వెతుక్కుంటూ చాలామంది ఎక్స్‌ప్లోరర్స్ వెళ్లారు. కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. మీకు ఇంకొక విషయం తెలుసా? వరల్డ్ వార్ II టైంలో అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈ శంబలను వెతకడానికి ట్రై చేశాడు. హిట్లర్‌కి అకల్ట్ సైన్సెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తనకి నమ్మకం ఏంటంటే శంబలలో విల్ పవర్ అనే ఒక అన్‌లిమిటెడ్ ఎనర్జీ సోర్స్ ఉందని. అది గాని దొరికితే ప్రపంచాన్ని జయించొచ్చని అతని ప్లాన్. అందుకే 1930లో హిట్లర్ కొన్ని నాజీ టీమ్స్‌ని టిబెట్ ఇంకా హిమాలయాలకు పంపించాడు. వాళ్ళు అక్కడ లోకల్ మాంక్స్‌ని టార్చర్ చేసి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళకి ఆ రహస్యం మాత్రం దొరకలేదు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? శంబల అనేది ఒక స్టోరీ కాదు. ఇదొక ఏన్షియంట్ ప్రాఫెసీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ. అక్కడ ఉండే టెక్నాలజీ అండ్ పవర్స్ కోసం ఎంతోమంది ట్రై చేశారు. ఈవెన్ రష్యా అండ్ చైనా గవర్నమెంట్స్ కూడా సీక్రెట్‌గా దీని మీద ఇన్వెస్టిగేషన్స్ చేశాయి. అయితే చాలామంది ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ అని కొట్టిపారేస్తుంటారు. అసలక్కడ ఏముంది? ఏలియన్స్ ఉన్నారా? లేక ఏన్షియంట్ అడ్వాన్స్‌డ్ హ్యూమన్స్ ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానంగా ఒక పాపులర్ సైంటిఫిక్ థియరీ ఉంది. అదే హాలో ఎర్త్ థియరీ. దీని ప్రకారం మనం ఎర్త్ లోపల ఖాళీగా ఉంటుంది. అక్కడ ఇంకొక ప్రపంచం ఉంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్‌లో ద్వారాలుంటాయి. ఇంకా హిమాలయాల్లో కొన్ని సీక్రెట్ టనెల్స్ కూడా ఉన్నాయని అంటుంటారు. శంబల అంటే ఈ హాలో ఎర్త్‌లోని ఒక క్యాపిటల్ సిటీ అయ్యుండొచ్చు. చాలామంది ఈ థియరీని ఒప్పుకున్నారు. అక్కడ యూఎఫ్ఓ టెక్నాలజీ ఇంకా యూజ్‌లోనే ఉందని అంటుంటారు. మన పురాణాల్లో కూడా పుష్పక విమానం గురించి చదివాం కదా! మేబీ ఈ పుష్పక విమానం థియరీ నిజంగానే ఉండుంటే, ఈ హాలో ఎర్త్ థియరీ కూడా నిజమే అయ్యుంటుందని వీళ్ళ వాదన. అయితే ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం. మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇక టాపిక్‌కి వెళ్తే కల్కి అవతారం స్వార్డ్ పట్టుకొని గుర్రం మీద రావడం అనేది సింబాలిక్‌గా చెప్పిన విషయం అయ్యుండొచ్చు. మేబీ కల్కి శంబల నుండి హైటెక్ స్పేస్‌షిప్
ఆర్ అడ్వాన్స్‌డ్ వెపనరీతో వచ్చి వరల్డ్‌లో ఉన్న ఈవిల్ ఫోర్స్‌ని డిస్ట్రాయ్ చేస్తారేమో ఎవరికి తెలుసు? ఇప్పుడు మెయిన్ యాక్షన్ పార్ట్‌కి వస్తే కలియుగం ఎండింగ్‌లో జరిగే మహాయుద్ధం పురాణాల ప్రకారం కలిపురుషుడు వల్ల జరుగుతుంది. కలి మనుషుల మైండ్‌ని పూర్తిగా కరప్ట్ చేస్తాడు. డబ్బు, పవర్ ఇంకా సెల్ఫిష్‌నెస్ తప్ప ఇంకేమీ ఉండదు. రిలిజియన్ పేరుతో, పాలిటిక్స్ పేరుతో మనుషులు కొట్టుకొని చస్తారు. అప్పుడు కల్కి ఎంటర్ అవుతారనమాట. ఆ బ్యాటిల్ ఫిజికల్‌గా జరుగుతుందా? లేక స్పిరిచ్యువల్‌గా జరుగుతుందా? అనేది ఒక డిబేట్ క్వెషన్. కొంతమంది ఏమంటారంటే, ఇది ఒక వరల్డ్ వార్ 3 రేంజ్‌లో జరిగే న్యూక్లియర్ వార్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఏన్షియంట్ టెక్స్ట్‌లో అస్త్రాల గురించి చెప్పినప్పుడు అవి థౌసండ్స్ ఆఫ్ సన్స్ బ్రైట్‌నెస్‌తో పేలుతాయని డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇది ఎగ్జాక్ట్‌గా న్యూక్లియర్ బ్లాస్ట్‌కి మ్యాచ్ అవుతుంది. కల్కి తన ఆర్మీతో అంటే శంబల వారియర్స్‌తో కలిసి ఈ ఈవిల్ రూలర్స్ అందరిని చంపి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎర్త్ మీద పాపులేషన్ డ్రాస్టిక్‌గా తగ్గిపోతుంది. ఓన్లీ మంచివాళ్ళు, నేచర్‌ని ప్రేమించే వాళ్ళు మాత్రమే మిగులుతారు. అయితే ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ విషయం ముందుకొచ్చింది. కల్కి అనేది పర్సన్ కాకపోవచ్చు. మేబీ ఒక ఫెనోమెనా ఆర్ ఫోర్స్ అయ్యుండొచ్చని కొంతమంది వాదన. ఆలోచించండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా టెక్నాలజీ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది చూస్తున్నాం. కొంతమంది తలపండిపోయిన వేదాంతులు ఏమంటారంటే, కల్కి కుడ్ బి ఎ మెటఫోర్ ఫర్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆర్ కాస్మిక్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సోలార్ స్టార్మ్ వచ్చి మన ఎలక్ట్రిసిటీ ఇంకా ఇంటర్నెట్‌ని పర్మనెంట్‌గా షట్ డౌన్ చేస్తే, అప్పుడు మనం మళ్ళీ స్టోన్ ఏజ్‌కి వెళ్ళిపోతాం. అది కూడా ఓ రకంగా కలియుగమే కదా అంటారు. జరగబోయే దాని గురించి ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. లేదా కల్కి అనేది కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అయ్యుండొచ్చు. అంటే మనుషులందరిలో చేంజ్ రావడం, అందరూ రియలైజ్ అయ్యి ఈవిల్ థాట్స్‌ని వదిలేసి మంచి వైపు మారడం అంటుంటారు. అయితే ఈ విషయం చెప్పుకోవడానికి బానే ఉంటుంది గానీ, నిజంగా ఈవిల్ థాట్స్‌ని వదిలేసి మంచి వైపు మారడం అనేది ఫ్యూచర్‌లో అసలు జరగని పని. ఇప్పుడు చెప్పినట్టు మంచి వైపు మారడమే కల్కి రాక అయితే, కల్కి ఇక ఎప్పటికి రాడని చెప్పుకోవాలి. బట్ పురాణాలు మాత్రం స్ట్రాంగ్‌గా మనిషి రూపంలోనే కల్కి వస్తారు అని చెప్తున్నాయి. సరే కాసేపు ఫ్యూచర్‌ని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి వద్దాం. ఏన్షియంట్ టెక్స్ట్‌లో కలియుగ ఎండ్ సైన్స్ గురించి కొన్ని క్లియర్‌గా రాశారు. అవి ఇప్పుడు మనం లైవ్‌గా చూస్తున్నాం. కావాలంటే గమనించండి. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం. ఎక్స్‌ట్రీమ్ హీట్, ఫ్లోడ్స్, ఎర్త్‌క్వేక్స్ కామన్ అయిపోయాయి. 2, 3 సంవత్సరాలకు ఎక్కడో చోట ఏదో ఒక విపత్తు వస్తూనే ఉంటుంది. షార్ట్ లైఫ్ స్పాన్స్. మనుషుల ఆయుష్ తగ్గిపోయింది. ఇంకా హైట్ కూడా తగ్గిపోతున్నారని చెప్పాలి. పాతకాలంలో ఉన్న స్ట్రెంత్ ఇప్పుడెవరికీ లేదు. ఎలా చూసినా 80 సంవత్సరాలు బతకడం గొప్పయిపోయింది. ఏ రోగం లేకుండా 50 సంవత్సరాలు బతికితే చాలనుకుంటున్నారు. ఇంకా డిసైట్. నిజం చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. అబద్ధం చెప్పేవాళ్ళు రూలర్స్ ఎక్కువైపోయారు. మోసం, అన్యాయం ఎక్కువైపోయాయి. ఇక చివరగా వాటర్ క్రైసిస్. నీళ్లు అమ్ముకునే సిట్యుయేషన్ వస్తుందని రాశారు. ఆల్రెడీ మనం వాటర్ బాటిల్స్ కొంటూనే ఉన్నాం కదా! ఈ సైన్స్ అన్నీ చూస్తుంటే మనం క్లైమాక్స్‌కి చాలా దగ్గరగా ఉన్నామని క్లియర్‌గా అర్థమవుతుంది. నాస్ట్రాడామస్ ప్రిడిక్షన్స్‌లో కూడా ఈస్ట్ నుండి ఒక గ్రేట్ లీడర్ వస్తాడు. వరల్డ్‌ని చేంజ్ చేస్తాడు అని ఉంది. చాలామంది అది కల్కి గురించే అని నమ్ముతారు. కానీ ఫ్రెండ్స్ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రి ఎండ్ హాస్ ఎ న్యూ బిగినింగ్. కలియుగం అయిపోయాక వచ్చేది సత్యయుగం. ఇది ఎలాంటి టైం అంటే అక్కడ డిసీజ్ ఉండదు, పవర్టీ ఉండదు, హేట్రెడ్ ఉండదు. మనుషులు నేచర్‌తో కలిసి హార్మనీగా బతుకుతారు. మెంటల్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. పురాణాల ప్రకారం సత్యయుగంలో మనుషులు చాలా కామ్‌గా మెడిటేషన్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటారని ఉంది. శంబలాలో మనుషులు ఎలా ఉన్నారో ఎర్త్ మొత్తం అలాగనే మారిపోతారన్నమాట. కల్కి అవతారం మిషన్ డిస్ట్రక్షన్ ఒకటే కాదు. ట్రాన్స్‌ఫర్మేషన్. చెప్పాలంటే ఇది వరల్డ్‌కి ఒక హార్డ్ రీసెట్ బటన్ లాంటిది. సిస్టమ్ స్లో అయినప్పుడు ఫార్మాట్ కొట్టినట్టు కల్కి వరల్డ్‌ని ఫార్మాట్ చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తారన్నమాట. సో, కల్కి వస్తారా? రారా? అన్నది పక్కన పెడితే ఆయన కాన్సెప్ట్ మనకి ఇవ్వాల్సిన మెసేజ్ హోప్. ఈ కేయాస్ శాశ్వతం కాదు. మంచి రోజులొస్తాయి అనే ఒక హోప్. ఫైనల్లీ మిస్టరీ ఇంకా మిస్టరీగానే ఉంది. శంబల హిమాలయాల్లో ఉందా? లేక వేరే డైమెన్షన్‌లో ఉందా? కల్కి ఎప్పుడొస్తారు? ఇప్పుడా? లేక ఇంకో 4,00,000 సంవత్సరాల తర్వాత? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రస్తుతానికి ఎదురు చూడడం తప్ప మనం ఇంకేం చేయలేం. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ 2 వేరు వేరు దారులు అయినప్పటికీ, అవి చెప్పే డెస్టినేషన్ ఒకటే. మనం చేసే కర్మలే ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. కల్కి కోసం వెయిట్ చేసే బదులు, మనలో ఉన్న కలిని అంటే బ్యాడ్ క్వాలిటీస్‌ని మనం చంపుకుంటే, మేబీ మనమే సత్యయుగాన్ని తెచ్చినట్టవుతుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి. అలాగే కల్కి వస్తారా? రారా? అనే దాని మీద కూడా మీ ఒపీనియన్ చెప్పండి. సో, ఇది ఫ్రెండ్స్ కల్కి అవతారం గురించి, అలాగే అతని రాక గురించి జనాల్లో ఉన్న కథలు. 'కల్కి అండ్ శంబల' అనేది అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు గానీ, వాటంతట అవి బయటకు వస్తే తప్ప, వాటిని ఎవరు నిరూపించలేరు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ ఒపీనియన్‌ని కింద కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.